బీసీల కోసం అనునిత్యం కొట్లాడే నాయకుడు, బీసీ సింబల్, బీసీ సింహం మా హనుమంతన్న గారికి స్వాగతం, సుస్వాగతం. జై బీసీ, జై బీసీ. ఈరోజు ఈ బీసీల మహాధర్నా కార్యక్రమానికి నిజమైన వారియర్స్, యోధాను యోధులు మా హనుమంతరావన్న గారు, ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్, ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది హనుమంతన్న గారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీలకు ఒక పెద్దన్నలాగా ముందు నిలబడి కొట్లాడిన వాడే మా ఆర్కృష్ణ. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆర్కృష్ణ శిష్యులు ఉన్నారు, బీసీ ఉద్యమ నాయకులు. జై బీసీ. ఆర్కృష్ణ అంటేనే భారత బీసీ జాతికి ఒక పెద్దన్న. ఆయన భారతదేశం నుండి 80 కోట్ల మందికి ఒక పెద్దన్న లాంటి మా అన్న వచ్చింది ఈ కార్యక్రమానికి. మా ఈశ్వరయ్య సారు, ఆయన బీసీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సారు. పదవిలో ఉన్నప్పుడు బీసీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మా సారు. అదేవిధంగా పెద్దలు మధుసూదనాచార్యన్న అన్న, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ అన్నగారు రావడము, అదేవిధంగా మేధావి కొండలరావు గారు, విజయకృష్ణ గారు, మా ఆల రామకృష్ణ గారు, మా రమేష్ గారు, పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు. సారి మర్చిపోయినా, 2010లో స్థానిక సంస్థల్లో బీసీలకు వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ఇచ్చినప్పుడు దాని మీద స్టే తెచ్చిందే మా సార్. స్టే తీసుకొచ్చి 2010 నుంచి 2017 వరకు ఆ రిజర్వేషన్లను 34% కొనసాగేటట్టు సార్ చేసిండు మా డాక్టర్ గారు. ఇటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఈరోజు ఇక్కడ ఆసీనులై బీసీ డిమాండ్ల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే వీటి మీద ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు 42% పార్లమెంట్ లో ఆమోదించి 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి దేశవ్యాప్తంగా బీసీ కులగణన జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక బీసీ డిమాండ్లతో చేసినాము. నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పార్లమెంట్ లో ఉండేటటువంటి అన్ని పార్టీలు కూడా ఆలోచించి బీసీల కోసం తగు నిర్ణయం తీసుకుని చట్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో